సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 Hi, my name is Akanksha. I am from Nashopet Institute of Technology. In this stream of Computer Science and Engineering, I have joined Destination for Java Full Stack course, and I got a job in L&T Technology and Services for the role Graduate Engineer Trainee with 4 lakh package. I would like to thank Codename Destinations for this opportunity. Hello everyone, this is Pranay Gangadhari. I'm a 2023 graduate from CMR Engineering College in the stream of Computer Science and Engineering. I have taken Java full stack course from Cognan Destination, so which has provided me a very good content and placement opportunity also. Because of the placement opportunity that was provided by the Cognan Destination, I was placed in the L&T company with a package of 4 LPA for the role of graduate engineer trainee. So this Cognan Destination is a best platform for all the job aspirants who are looking for a placement opportunity as well as training. So once again, thank you Cognan Destination for providing me this opportunity. Thank you. మిస్టర్ సాయిరామ్ గారు, నమస్తే అండి. పాలిటెక్నిక్ ఈ మధ్య కాలంలో చాలా మంది 10th అయిపోయిన వెంటనే జంప్ అవుతున్నారు. అంటే ఈజీ ఉంటుంది, 3 yearsలో ఫినిష్ చేయొచ్చు అని షార్ట్ టర్మ్ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు పిల్లలు. స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఇయర్ పాలిటెక్నిక్ని ఫినిష్ చేసుకొని బయటకు వచ్చిన స్టూడెంట్స్ ఉంటుంటారో వీళ్ళ పర్సంటేజ్ ఏ విధంగా ఉండాలి, వీళ్ళు ఐటీ రంగాల్లో రాణించాలి అన్నా, నాన్ ఐటీ కింద రాణించాలి అనుకున్నా ఏ విధంగా ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంటుంది? కోడ్నాన్ ఏం చెప్తుంది అసలు వాళ్ళకి? పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి ఐటీకి రావాలి అంటే కనుక మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ప్లాన్స్ ఉన్నాయండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి ప్లాన్స్? సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇట్లాంటి జాబ్స్ ఉన్నాయి అన్నమాట. అంటే జస్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవి నేర్చుకుని కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. అది కాకుండా నాన్ ఐటీ సైడ్ అనుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటే కనుక సపోర్ట్ రోల్స్, బీపీఓ రోల్స్ వాటికి ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళకి కూడా మంచి అవకాశాలు అయితే ఉంటుంటాయి, ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఓపెనింగ్స్ ఉన్నాయి. బట్ వీళ్ళ పర్సంటేజ్ విషయానికి వస్తే ఏ విధంగా ఉండాలి? లాంగ్వేజెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా అంటారు అసలు? ఇది ఏ విధంగా ఉండాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఏ జాబ్కైనా. ఎందుకంటే క్లయింట్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో అందుకని కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంపార్టెంట్. సో మనం అక్కడే ఎక్కువ సపోర్ట్ ఇస్తాం కోడ్నాన్ నుంచి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వటానికి. సో స్టూడెంట్కి కూడా మనం చెప్పేది ఏంటి అంటే, నువ్వు టెన్షన్ తీసుకోకు, పీస్ ఆఫ్ మైండ్తో కోడ్నాన్కి రా, విల్ మేక్ యూ లర్న్. సింపుల్గా ఎట్లా ఇంగ్లీష్ మాట్లాడచ్చు అన్నది మేము టేక్ కేర్ ట్రైన్ చేస్తూ ఉంటుంటారు. ఓకే, అంటే కమ్యూనికేషన్లో లాంగ్వేజ్ స్కిల్ కూడా నేర్పించే అవకాశం ఉంటుందా? మనకి ఇంగ్లీష్ అన్నప్పుడు ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏది పడితే అది మాట్లాడినా కూడా మళ్ళీ యూజ్ ఉండదు. ఎస్, ట్రూ, మీరు అన్నట్టుగానే. బట్ చాలా మందికి ఏంటంటే సార్, పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఎటువైపు వెళ్ళాలో అర్థం కాని సిచ్యుయేషన్ చూస్తూ ఉంటుంటాం, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంటారు. అనవసరంగా ఇటు వచ్చామా అని కూడా చాలామంది అంత చదువుకొని మళ్ళీ వేరే వాటిలలో సెటిల్ అవుతూ ఉంటుంటారు. అలా కాకుండా ఓపెనింగ్స్ మీరు అన్నట్టుగానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఉన్నాయని చెప్తున్నారు, అండ్ ఐటీ రంగాల్లో రాణించవచ్చు అని చెప్తున్నారు, నాన్ ఐటీ అని చెప్తూ ఉన్నారు. కాబట్టి కోడ్నాన్లో కనుక వీళ్ళు కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే ఎటువంటి కోర్సెస్ నేర్చుకోవచ్చు, వాళ్ళు ఎటువైపు వెళ్ళొచ్చు అంటారు, వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు? సో ఇప్పుడు ఐటీ సైడ్ తీసుకుందాం అనుకోండి. ఐటీ సైడ్ వాళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే బేసిక్ ఈ కంప్యూటర్ సిస్టమ్ రిలేటెడ్ స్కిల్స్ లైక్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ డాక్ ఇవి ఉండాలి. ఇవి ఉన్నాక ఇప్పుడు మనకు చాలా ఏఐ టూల్స్ వచ్చాయి. అవును. సో ఫోటోషాప్ ఇట్లాంటివి నేర్చుకోవచ్చు అనమాట టూల్స్ యూజ్ చేసి. సో వాటిని బేస్ చేసుకొని కూడా బయట చాలా జాబ్స్ ఉన్నాయి, ఓపెనింగ్స్ ఉన్నాయి. వాటికి పర్సంటేజ్ క్రైటీరియాస్ చూడట్లేదు. స్కిల్ ఇంపార్టెంట్. 10th క్లాస్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఇంటర్ సపోర్ట్ రిలేటెడ్ సర్టిఫికేట్ ఉందా లేదా అన్నది మాత్రమే చూస్తాం. ఓకే, వీళ్ళకి ఏం పర్సంటేజ్తో పెద్ద సంబంధం లేదు, ఓన్లీ స్కిల్ అండ్ దాంతోపాటు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అండ్ దాంతోపాటు 10th సర్టిఫికేట్ మ్యాండేటరీగా చూస్తూ ఉంటుంటారు, లేదా పాస్ అవుట్ అయినా ఇంటర్ కి ప్యారల్ గా కదా ఇది పాలిటెక్నిక్ వచ్చేది. సో అట్లాగైనా సరిపోతుంది అనమాట. సాలరీస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో సాలరీస్ కొంచెం 18,000 అట్లాగా స్టార్ట్ అవుతుందండి పర్ మంత్. కానీ వాళ్ళకి ఆ కెరీర్ బిల్డ్ అయ్యాక హ్యూజ్ సాలరీస్ వస్తాయి. ఆ కెరీర్ ని ప్రాపర్ గా బిల్డ్ చేసుకోవాలి. ఓకే, మన కోడ్నాన్లో ట్రైనింగ్ ఎన్ని డేస్ ఉంటుంది? వీళ్ళకి ఎన్ని డేస్ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు స్కిల్ డెవలప్ చేసుకోవడానికి? సో దీనికి 45 days అండి.
45 45 days. డేస్. ఈ 45 డేస్లో మనం యాప్ట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తున్నాం అనమాట. ఓకే. నార్మల్ సిస్టమ్ రిలేటెడ్ టూల్స్ నేర్పిస్తున్నాము. ఈ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటుంటారో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ జాబ్స్లో రాణించాలి అనుకున్నప్పుడు అంటే కెరీర్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, కోడ్ జ్ఞానికి ఒకవేళ క్లారిటీ లేకుండా వస్తే మీరు ఏ విధంగా గైడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏంటి అసలు సాఫ్ట్వేర్ రంగాల్లో? సింపుల్ రోడ్ మ్యాప్ పెట్టుకోవాలి. నేనేం చెప్తాను అంటే ఎవరికైనా సరే ఫస్ట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వటం ఇంపార్టెంట్. ఎస్. ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి నీ కెరీర్ స్టార్ట్ అయితే తర్వాత నువ్వు జాబ్ చేసుకుంటూ నీకు కావాల్సిన జాబ్ రోల్లోకి అప్స్కిల్ అవుతూ షిఫ్ట్ అవ్వచ్చు. అసలు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వకుండా నాకు డైరెక్ట్గా డెవలపర్ జాబ్ రావాలి అంటే కనుక ఈ టైం అంతా వేస్ట్ అయినట్టే కదా. అవును. ఇదంతా రేపొద్దున ఇంటర్వ్యూలో ఈ టైం అంతా ఏం చేసావు అంటే చెప్పడానికి ఉండదు. చాలా మందికి అదే ప్రాబ్లం ఉంటుంది. ఇన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది, గ్యాప్ కి గల కారణం ఏంటి అన్నప్పుడు అక్కడ ఆన్సర్ ఉండదు. సో కంపెనీస్ కూడా వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఏదో కోర్స్ నేర్చుకోవాలి అని, కానీ ఎక్కడ ఆగుతారు అంటే నాకు ఈ పర్టికులర్ డెసిగ్నేషన్ రావాలి, లేదా నాకు మినిమం 30K వస్తే ఇప్పుడు ఎక్కువ మంది పాస్ అవుట్ అవుతున్న వాళ్ళ దగ్గర అదే చూస్తారు, శాలరీ ఎక్స్పెక్టేషన్. బయట అందరూ అంత రష్యన్ గురించి మాట్లాడుతున్నా కూడా 4 lakh ప్యాకేజ్ వచ్చినా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్లా. నా సీనియర్స్కి 6 lakhs 7 lakhs వచ్చింది, నాకు 4 lakhs అయింది, నాకు ఆ ప్యాకేజ్ వస్తేనే జాయిన్ అవుతాను అన్న టైప్లో ఉన్నారు. సో కానీ అంత టైం వాళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారు అన్నది వాళ్ళు చూసుకోవాలి. బట్ ఇది కూడా ఒక రకంగా దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది కదా. అంతే కదా, మరి ఆ గ్యాప్ ఫిల్ అవ్వదు కదా. గ్యాప్ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తీసుకున్నా ప్రాబ్లమే ఉంటుంది అని మీరు ఫస్ట్ చెప్తున్నారు. అసలు కెరీర్ స్టార్ట్ చేసుకుంటే దాన్ని స్లోగా బిల్డ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత హైయెస్ట్ ప్యాకేజెస్కి వెళ్ళొచ్చు, మంచి డెసిగ్నేషన్స్కి వెళ్ళొచ్చు. ఓకే. ఎవరైతే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఉంటుంటారో వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ అయితే ఉంది. వాళ్ళు కనుక ఫోకస్డ్గా పర్సంటేజ్తో సంబంధం లేకుండా జస్ట్ పాస్ అవుట్ అనే సర్టిఫికేట్ వాళ్ళ చేతిలో కనుకుంటుంటే కోడ్ జ్ఞాన్ని సంప్రదిస్తే వాళ్ళ స్కిల్ డెవలప్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్ని కూడా పెంచే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే. 45 days కోర్స్ ఉంటుంది ఓవరాల్గా. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా సార్? సో ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు అండి, ఆర్ మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చెక్ చేసి ప్రీవియస్ స్టూడెంట్స్ ప్లేస్ అయిన వాళ్ళ రివ్యూస్ చూడవచ్చు. ఓకే, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే స్టూడెంట్స్ పాలిటెక్నిక్ కనుక ఫినిష్ చేసి పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది, స్కిల్ మా దగ్గర లేదు, ఓన్లీ పాస్ అవుట్ అనే సర్టిఫికేట్ మాత్రమే ఉందనుకునే వాళ్ళందరికీ కోడ్ జ్ఞాన్ చాలా పెద్ద సపోర్ట్ని ఇస్తూ ఉంటుంది. ఒకసారి కోడ్ జ్ఞాన్ కనుక మీరు అప్రోచ్ అయితే మీకు ఏ విధంగా ఉంటుంది ఏంటన్న దానిపైన మీకు పూర్తి అవగాహన వస్తూ ఉంటుంది. సాయిరామ్ గారు చెప్పినట్టుగా ఓల్డ్ స్టూడెంట్స్ డేటా మీరు చూసినా లేదా ఒకసారి కోడ్ జ్ఞాన్ ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు అప్రోచ్ అయినా ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది. సో పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే మీ బ్యాచ్లో ఎవరైనా పాలిటెక్నిక్ ఫినిష్ చేసి బ్రేక్ తీసుకొనున్న, గ్యాప్ తీసుకొనున్న, ఆపర్చునిటీ కోసం చూస్తున్న, జాబ్ కోసం వెతుకుతున్నా వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కోడ్ జ్ఞాన్ టీమ్ మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ.